తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్, కొత్త పెన్షన్ డబ్బుల కోసం భారీ బిగ్ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెలలోనే మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి మరలనైతే మనకి అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ నెలలో విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఇటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేసుకోరో వారికి తిరిగి ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని కూడా చాలామంది అయితే ఎన్నో రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వీరందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయానికి భారీ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఈ వీడియోలో వచ్చేసి ఈ నెలలో విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులు, అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ముందుగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే ఏ తారీఖు నుంచి ఈ నెలలో ఆసరా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు, ఇక ముఖ్యంగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకున్నాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్నే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తిరిగి ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈ నెల నవంబర్ నెల 25, 24 తారీఖు నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డబ్బులను రిలీజ్ చేస్తూ భారీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి 4,000 రూపాయలు, 6,000 రూపాయల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళందరికీ తిరిగి కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారు కదా, అప్పటి నుంచి అయితే ఆ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లు సమాచారం. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్, మొబైల్ నెంబర్కి, ఆధార్ కార్డ్కి తప్పకుండా లింక్ అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.